బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలిస్తున్న కాలంలో చిత్రకూట పర్వత ప్రాంతంలో 90,000 హంసలు ఆనందంగా నివసిస్తూ ఉండేవి. ఒకనాడు రాజహంస తన పరివారంతో కలిసి సరోవరంలో విహరిస్తూ కాశీరాజ్యం గుండా ప్రయాణించింది. ఆకాశమంతా విరాజిల్లే హంసల గుంపు బంగారు వెలుగులు చిందిస్తున్నట్టుగా కనిపించింది. కాశీరాజు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. రాజు సేవకులతో పుష్పమాలికలు, పూజాద్రవ్యాలు తెప్పించి రాజహంసకు ఘనమైన స్వాగతం పలికాడు. ఆతిథ్యాన్ని ఆప్యాయంగా స్వీకరించిన రాజహంస కొన్ని రోజులు అక్కడే ఉండి తర్వాత తన నివాసానికి తిరిగి వెళ్ళింది. ఆ రోజునుంచి కాశీరాజు మనసంతా రాజహంస ఆలోచనలతో నిండిపోయింది. ఒకనాడు 2 చిన్న హంసపిల్లలు రాజహంస దగ్గరకు వచ్చి భయభక్తులతో ఇలా అన్నాయి. రాజా, మాకు సూర్యునితో పందెం కట్టాలనే కోరిక ఉంది. రాజహంస మృదువుగా నవ్వింది. పిల్లలారా, సూర్యుని వేగం మీకు తెలియదు. అది ప్రమాదకరం. మీ ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. ఈ ఆలోచనను విడిచిపెట్టండి. కాని ఆ పిల్లల మనసు వినలేదు. 2 సార్లు 3 సార్లు అనుమతి కోరినా రాజహంస అంగీకరించలేదు. చివరికి యజమానికి తెలియకుండానే వారు యుగంధర పర్వత శిఖరానికి ఎగిరిపోయారు. సూర్యునితో పందెం మొదలయింది. మధ్యాహ్నానికి మొదటి హంసపిల్ల రెక్కలు కాలిపోతూ భూమివైపు పడిపోయింది. ఆ క్షణంలో రాజహంస దాన్ని రక్షించింది. పర్వాలేదు, నేనున్నానుగా. అలాగే రెండో హంసపిల్లను కాపాడి చిత్రకూటానికి చేర్చింది. పిల్లల పరాజయాన్ని చూసిన రాజహంస తానే పందెం వేయాలని నిర్ణయించింది. అపూర్వ వేగంతో ఎగిరిన రాజహంస సూర్యబింబాన్ని చేరి దాటిపోయింది కూడా. చివరికి అలసిపోయి కాశీరాజ్యానికి చేరింది. ఆ దృశ్యం చూసిన కాశీరాజు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. బంగారు సింహాసనం, బంగారు పాత్రలు, పాయసం, పానకం అన్నీ సమర్పించాడు. అది రాజును చూసి ఇలా అన్నది. రాజా, నీ రాజ్యంలో మెరుపు మెరిసేంతకన్నా వేగంగా బాణం వదలగల మేటి విలుకాండ్రు 4 ఉంటే వారినిక్కడికి రప్పించు. రాజహంస ఆ స్తంభం నలువైపులా 4 విలుకాండ్రును నిలబెట్టింది. తర్వాత తన మెడకు ఒక చిన్న గంటను కట్టుకొని ఆ స్తంభం పైన కూర్చుని ఇలా అన్నది. నేను సంజ్ఞ చేయగానే మీ 4 బాణాలు వదలండి. నేను ఎగిరివెళ్ళి మీ ఒక్కొక్కరి బాణాన్ని భూమిని తాకకముందే పట్టుకొని మీ ముందే ఉంచుతాను. నన్ను మీరు కంటితో చూడలేరు. నా గమనాన్ని తెలుసుకోగలిగేది ఈ గంట శబ్దం ద్వారానే. ఆ క్షణంలోనే మెరుపు మెరిసినంత వేగంగా విలుకాండ్రు 4 తమ తమ బాణాలను వదిలారు. కన్ను మూసి తెరిచే లోపే రాజహంస తిరిగి వచ్చి 4 బాణాలను వాటి యజమానుల ముందే ఉంచింది. ఆ దృశ్యాన్ని చూసిన కాశీరాజు మరియు సభాసదులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు. ఆ మాటలు విన్న రాజు భయంతో వణికిపోయాడు. అప్పుడు బోధిసత్వుడు తత్వబోధ చేశాడు. రాజా, కాలం ముందని గుర్తుంచుకున్నవాడు భయపడాల్సిన అవసరం లేదు. ధర్మబద్ధంగా నీతిమంతుడిగా పాలించు, అంతే చాలు. ఆ హితవు విని కాశీరాజు ధర్మపాలన చేసి గొప్ప కీర్తిని సంపాదించాడు.